తప్పు లేదు. కానీ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడడం అనేది ఒకటి అయితే సరే, అనుభవం గల నాయకుడిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ సలహాలు సూచనలు ఇచ్చినా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇలా విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు అనేది కాంగ్రెస్ నాయకుల వర్షం. దీనికంటే ముందు నేను రామ్ గోపాల్ సార్ దగ్గర కొంచెం ఒక క్లారిటీ తీసుకోవాలి. ఇంతకుముందు అడిగినా ఇప్పుడు కూడా అడుగుతున్నా, మన రాష్ట్రానికి అయిన అప్పెంత ఒక్కసారి చెప్పమనండి. మా ప్రభుత్వంలో బీఆర్ఎస్ మీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ప్రకారము 8,29,000 కోట్లు. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఎలక్షన్లకు ముందే ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎలక్షన్ల ముందంతా 4 లక్షల కోట్లు 4 లక్షల కోట్లే అన్నారు. విస్త గారు నేనేమంటున్నా, వీళ్ళు లెక్క తెలవకుండా ఏదైతే ఉందో పబ్లిక్ డొమైన్ లా అది ఎవరి తప్పు? పబ్లిక్ డొమైన్ లా అకౌంట్స్ బడ్జెట్ జీవోలు ఎందుకు పెట్టలేదు? ఎన్ని లక్షల జీవోలు ఎన్ని పబ్లిక్ డొమైన్ లా దాన్ని చెప్పి మాట్లాడదు. చెప్పండి, కార్పొరేషన్ మీరు ఆన్సర్ చేస్తే ఆయన అన్ని కలిపి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అయితే రామ్ గోపాల్ గారు నేను పదే తను ఒక పెద్ద మనిషి, ఇంటలెక్చువల్, ఎనలైజరు, నైపుణ్యుడు, నిపుణుడు, విజ్ఞుడు, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఏదైనా ఒక లెక్కలు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను మాట్లాడినప్పుడల్లా ఆ ఫిగరు ఒకసారి 6 లక్షల కోట్లని, ఒక రాష్ట్రం నేను చెప్పేది వినండి 4 లక్షల కోట్లని, లేకపోతే 10 లక్షల కోట్లని అంటే ప్రభుత్వం తరఫు నుంచి. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కల ప్రకారము 8 లక్షల కోట్లని, ఇవన్నీ మాట్లాడుతున్నాం. నేనేమంటున్నానంటే ఏ సోర్స్ ప్రకారం మీరు 8 లక్షల కోట్లని పదే చెప్తున్నారు అంటే మీరు ఒక ఎనలిస్ట్గా ఈ సమాజానికి కావాల్సిన వాళ్ళంగా మేము రాజకీయ పార్టీలు 1-2 సార్లు దుమ్మెత్తి పోసుకుంటాము, లేకపోతే దుమ్ము పోయించుకుంటాము, ఏమన్నా కావచ్చు. 8 లక్షల కోట్ల రూపాయలు మీరు ఏ సోర్స్ నుంచి తీసుకొని ఈరోజు ఆయన మాటని రూఢి చేస్తున్నారా చేయట్లేదా? 8 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఏదైతే 8 లక్షల కోట్ల రూపాయలు అన్నాడు కదా, ఆ దాన్ని రామ్ గోపాల్ గారు రూఢీ చేస్తున్నారా? వకాల్తా తీసుకున్నారా? వాస్తవమే అంటున్నారా? చెప్పాలి కదా సార్, నాకు ప్రశ్న. రైట్, ఓకే కదా, తను వకాల్తా తీసుకున్నాడు, వాస్తవం. మీకు ఏం సోర్స్ ఉంది? 8 లక్షల కోట్ల రూపాయలు ఎవరు చెప్పిండ్రు? మీకు 8 లక్షల కోట్ల రూపాయలు అధికారికంగా ఏ లెక్కల ప్రకారం మీరు చెప్పిండ్రు ప్రజలకు? ఇప్పుడు ఇంతమంది ప్రజలు చూస్తున్నారు కదా, ఈ ప్రజలకు మీరు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నారు కదా, అంటే చెప్పాల్సిన బాధ్యతలో ఉన్నారు కదా, ఎక్కడి నుంచి తీసుకున్నారు? అదే రేవంత్ రెడ్డి గారు 8 లక్షల కోట్ల రూపాయలు లెక్క ఏ బేస్తో చెప్పిండ్రు? గోరి సుబ్బారావు గారే కాదు, ఆ సమ్మిట్లో వచ్చిన టోనీ బ్లేర్ గత మాజీ ప్రధాని, వీళ్ళకి ఎవరికి మాకు పార్టీకి సంబంధం లేవు, కానీ వాళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రం గణనీయంగా ప్రతి దాంట్లో ఈ 10 సంవత్సరాలలో పరిపూర్ణమైన అభివృద్ధి సాధించడంలో, అది జిఎస్డిపి కావచ్చు, ఇంకా అనేక రంగాలు తీసుకోండి, మీరు ఏ రంగం అంటే ఆ రంగం, అంతకంటే మనం తీసుమార్కన్నామా? వాళ్ళు ఈ రాష్ట్రాన్ని బాగా అవపోసన పట్టిన వాళ్ళు, స్టడీ చేసి ఆ సమ్మిట్కి వచ్చి మాట్లాడిన వాళ్ళు, 10 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు చెప్తే మీ కళ్ళకు గంతలు కట్టుకున్నారా? కళ్ళు మూసుకుపోయినాయా? నోట్ల నుంచి మాట రావట్లేదా? ఈ మాటని ఎక్కడ వ్యక్తిగత కక్షతో మాట్లాడితే కేసీఆర్ గారి మీద, అదేవిధంగా ప్రభుత్వం కేటాయించింది ఈ తెలంగాణ రాష్ట్రానికి, సాధించింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అభ్యున్నత దశకు, అభివృద్ధి దిశలో పెట్టడానికి 6 నిమిషాలు కష్టపడ్డ వ్యక్తి మీద మీరు అవాకు చేయవట్లు మాట్లాడతారా? బయట ఉండి చాలా మంది నేను అదే అంటున్నాను, మీరు బయట ఉండి చాలా మాట్లాడతారు, కానీ సిస్టంలో ఉండి సిస్టాన్ని ఒక పక్కడబందిగా నిర్మించి తెలంగాణ రాష్ట్రానికి నిన్నటి దాకా అసలు పరిపాలన చేత కాదన్నారు. అదే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నంబర్ 1 స్టార్డమ్లో ఉంచింది కేసీఆర్ గారండి. అదేవిధంగా ఈ రాష్ట్రం, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత చీకటిలో మిగిలిపోతుందని చెప్పేసి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి అసలు రాదు, వీళ్ళకి ఏది చేత కాదు, పరిపాలన చేత కాదని చెప్పేసి అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు మేము 24 గంటలు హైదరాబాద్తో సహా మొత్తం పల్లె ప్రాంతాలతో సహా కేసీఆర్ గారి ప్లాన్తోని, దూరదృష్టితోని, నిక్కచ్చితోని, అంకిత భావంతోని, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా, కరెంటుని ఒక ప్రథమ స్థానంలో ఉంచి, ఒక నాణ్యమైన కరెంటు నుంచి ఏ విషయంలోనే తీసుకోండి మేడం, ఈ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పుకోవడానికి, కూర్చొని అబద్ధాలు చెప్పుకోవడానికి, వ్యక్తిగత కక్షల కారణంగానో లేకపోతే వ్యక్తిగత నిందల కారణంగానో మాట్లాడుకోండి, కానీ తెలంగాణ అభివృద్ధి, ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అనేక మంది ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రముఖులు మాట్లాడుకున్న దాంట్లో మీలాంటి కూడా ప్రముఖులు ఉండాలి.
తప్పుని తప్పు మాట్లాడండి, ఒప్పులు మాట్లాడండి. కొన్ని ఏదైనా అంటే ఆయన ప్రజల్లోకి రాలేదని చెప్పేసి ఇంతకుముందు ఏదో మాట్లాడారు కదా, అటువంటి ఏమైనా ఉంటే మీరు చేయండి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం కేసీఆర్ గారు చేసిన మహోన్నతమైన కృషిని మీరు విస్మరించి మాట్లాడితే అది చరిత్ర మిమ్మల్ని విస్మరిస్తుంది. రెండో విషయం, ఇంకో విషయం నేను చెప్తాను వినండి. అవును, మరి నా మీద బురద తల్లి మొత్తం మీరంతా కడుక్కోమంటే కుదరదు మేడం, నేను చెప్పాలా మీద బురద వినండి. అదే విధంగా నేను చెప్పేది ఒక్క నిమిషం మేడం, నాకు ఒక్క నిమిషం. నేను ఏమంటున్నానంటే ఈరోజు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, అదేవిధంగా మన సార్ చెప్తూ, మన రామరెడ్డి గారు సార్ చెప్తూ, లేకపోతే మన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్తూ బీఆర్ఎస్ని ప్రజలు మర్చిపోయినారు అని చెప్పేసి మాట్లాడారు. నిజమే, బీఆర్ఎస్ని ప్రజలు మర్చిపోయినారు అని చెప్పేసి అనే దాంట్లో బీజేపీని ప్రజలు మర్చిపోయినారు అని చెప్పేసి అనబోయి బీఆర్ఎస్ అనరేమో నాకు అనిపిస్తుంది. ఎందుకు చెప్పనా, 8 పార్లమెంట్లు సాధించిన వీళ్ళు 8 పార్లమెంట్లలో సుమారు 750 గ్రామాలు ఉంటాయి ఒక్కొక్క నియోజకవర్గంలో. ఆ లెక్కేసుకుంటే 6000 గ్రామాలు ఉన్నాయి. 6000 గ్రామాల్లో నిన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో వీళ్ళకి వచ్చింది తెలుసా, 600 చిల్లర. వీళ్ళ పంచాయతీ వీళ్ళు లెక్క చెప్తున్నారు. అది నిజమా అబద్ధమా సరే, మనకి ఒకటి అంటే మనకు ఒక లెక్క వచ్చింది కాబట్టి మాకెంత వచ్చింది, వాళ్ళకెంత వచ్చింది, ఒక లెక్క వచ్చింది కాబట్టి దాంట్లో వీళ్ళకి వచ్చిన లెక్క 600, 730 లేదు 800 లేదు 1000. నేను చెప్తున్నా కదా, మీరు అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా మేడం, వీళ్ళ లెక్కకు 6000 గ్రామాలకు 1000 గ్రామాలకు ఏమైనా పొందుతూ ఉందా? వీళ్ళు ఏంది మేము చాలా సార్ మీరు మాట్లాడి రాసుకోండి సార్, నేను రాసుకున్నా, మీరు మొత్తం మాట్లాడుతున్నారు. మేడం నేను చెప్పేది అటువంటిప్పుడు క్లెయిమ్ చేసుకోవద్దు. మాకు 600 వచ్చినాయి, 700 వచ్చినాయి. ఇప్పుడు పార్టీ బేస్డ్ జరిగినాయా కాదు, పార్టీ బేస్డ్ జరగలేదా కాదు. ఆ సర్పంచ్లు పోటీ చేసిన తర్వాత ఎవరు బలపరిస్తే వాళ్ళు వచ్చిన అనేది బలపరిచిన అభ్యర్థులే కదా లెక్క. ఆ తర్వాతనే కదా వచ్చేది బీజేపీలో. మీరు కౌంట్లోకి ఎందుకు వేసుకున్నారు అంటే మీరు బలపరిచినరో లేకపోతే బలపరచుకున్నా మీ పార్టీకి అనుబంధంగా ఉండడనే కదా మీరు లెక్కేసుకున్నది, అంతే కదా, అవునా కదా? అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరైనా. ఒక్క నిమిషం మీరు లెక్కేసుకోండి సార్, మీరు రాసుకోండి దయచేసి. అయితే ఈ దాంట్లో వీళ్ళు సంపాదించింది 600 చిల్లర అయితే ఏదో 70,000 చిల్లర సాధించడం అనే లెక్కలో మాట్లాడుకుంటే వీళ్ళు ఆటలో అరటిపండు వీళ్ళు మా గురించి క్వశ్చన్ చేస్తారు. వీళ్ళకి వచ్చిన గ్రామ పంచాయతీలు లెక్కనే లేవు, మీకు 1% కూడా కాదు. అది మీకు వచ్చిన మనకు 7,212 18 ఏదో ఉన్నాయి కదా మన లెక్క గ్రామ పంచాయతీ, దాంట్లో మీరు 1% కూడా లేరు. మీరు మా గురించి మాట్లాడము విడ్డూరం, కొంచెం జాగ్రత్త మాట్లాడితే మంచిది. అదేవిధంగా కాళేశ్వరం గురించి అన్ని మైనస్లే. ఏం మైనస్లు సార్? కాళేశ్వరం గురించి మీరు అంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజ్లో ఒకే ఒక్క దగ్గర 6-7లో ఉన్న ఒక బ్లాక్ లో ప్రాబ్లం ఏర్పడింది. దాని కింద ఉన్న మల్లన్న సాగర్ కావచ్చు, మిగతా ప్రాజెక్టులు కావచ్చు, అన్ని ప్రాజెక్టులు క్షేమంగా ఉన్నాయి కదా, అవి కనపడట్లేదా మీకు? దీనికి కేటాయించింది ఎంత మహా అంటే 4,000 కోట్ల రూపాయలేమో. లక్ష్మీగడ్డ బ్యారేజ్కి కేటాయించింది 4,000 కోట్ల రూపాయల సొమ్మేదో ఉంది. ఆ దాంట్లో కొంచెం లెక్క సబ్జెక్ట్ కరెక్షన్ కొంచెం అటో ఇటు. అంటే దీనికి మిగతా 94,000 కోట్ల రూపాయలకు సంబంధించేది బ్యారేజ్లు అన్నీ ఉన్నాయి. అదేవిధంగా అవన్నీ స్థిరంగా ఉన్నాయి, ఈరోజు సురక్షితంగా ఉన్నాయి. వీటి లెక్క మీకు కనపడట్లేదా? దాని కింద అంటే సాగు కింద విస్తీర్ణం కింద వచ్చిన గ్రామాలు కనపడట్లేదా? ఎకరాలు కనపడట్లేదా? పంటల సస్యశ్యామలం కనపడట్లేదా? పండిన పంట వాస్తవం కదా, వాడిన యూరియా కాదా? మీ కేంద్ర ప్రభుత్వమే కదా 60 నుంచి 70 లక్షల మెట్రిక్ టన్నులు వాడినామని చెప్పింది. ఇవన్నీ అబద్ధాలా? ఎన్ని లెక్కలు చెప్పాలి మీకు? ఏ లెక్కలు చెప్పాలి? ఇన్ని రకాలు. అదేవిధంగా నేను చివరికి వస్తాను. అదేవిధంగా వీళ్ళు లెక్కలు ఏం చెప్పాలి మేము అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ లెక్కలు మీ దగ్గర కరెక్ట్ ఉన్నాయని మీరు ఏ లెక్కలు చెప్తారు చెప్పండి. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ లెక్క ఒకటి చెప్పండి. ఏ లెక్కని కూడా మీ దగ్గర ఉన్నది ఏ లెక్క కూడా అధికారికంగా ఒకటన్నా కరెక్ట్ చెప్పినా? నేను చెప్తున్నా లెక్కల విషయం చెప్తా. అంటే ఆ పాయింట్ దీంట్లోది కాదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు అంటారు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు అంటారు. ఒకే మనిషి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరము 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పేసి ఒక మీటింగ్ లో అంటాడు, 1,20,000 కోట్ల రూపాయలని ఇంకో దాంట్లో అంటాడు, 1,45,000 కోట్ల రూపాయలని ఇంకో మీటింగ్ లో. అదే మాట, అదే ప్రాజెక్టు, అదే లెక్కలు. మీకు ఏ లెక్కలు తెలుసు? మీకు హైదరాబాద్ చుట్టూ 4 సముద్రాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడిన వాళ్ళకు మీకు ఏం లెక్కలు తెలుస్తాయి? అదేవిధంగా దిల్షునగర్లో ఏది విమానాల తయారీ ఉంది, కేంద్రం ఉందో లేకపోతే ఏదో ఉందని చెప్పేసి మాట్లాడి మీకు ఏం లెక్కలు తెలుస్తాయి? మీరు హైదరాబాద్కు బీచ్ తీసుకొస్తామన్నారు, ఏ లెక్కలతో తీసుకొస్తామన్నారు? మీకు ఏం లెక్కలు తెలుస్తాయి?
హైదరాబాద్లో సముద్రం ఉంటే బీచ్ ఉంటుంది, బీచ్ ఉంటేనే బీచ్లో ప్రజలు వస్తారు అని చెప్పేసి అనడానికి ఒక లెక్క ఉందా మీకు? ఇక్కడ లెక్కలు ఉన్నాయా? ఏ లెక్కలు తీసుకొని మీరు ఏ ఒక్క లెక్కన కరెక్ట్ చెప్పినా? ఒక వేదిక మాట్లాడితే 100 తప్పులు, ఒక వేదికకి మాట్లాడితే 100 తప్పులు. రాష్ట్రంలో ఉన్న పాఠశాలలని, ఆ పాఠశాలల్లో సంఖ్య ఎంత, విద్యార్థుల సంఖ్య ఎంత లెక్క తెలియదు. లెక్క తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడం. నిన్నగాక మొన్న జరిగిన మీటింగ్ కదా, మీకు ఏ లెక్కలు చేసినా ఈ లెక్కలు తెలుసు. మీకు నీటి లెక్కలైతే 0. మీ రేవంత్ రెడ్డి గారిని మా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. అసలు నీటికి సంబంధించిన నీకు ఒక జ్ఞానము పరిజ్ఞానం ఏడ్చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఏడ్చేదే కాదు. నువ్వు నేను కూర్చుంటే సరిపోతుంది ఆ రేవంత్ రెడ్డి గారి దగ్గర. మా వాళ్ళని ఎందుకనంటే మా వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు నేను కూర్చుంటే చాలా మాట్లాడుకుంటాం ఆ విషయాలు. నువ్వు మధ్యలో దూరి వెకిలి నవ్వులు నావినంత మాత్రాన లెక్కలు ఉల్టా పల్టా అయిపోవు. లెక్కలు ఉన్నాయి, సాగు విస్తీర్ణం ఉంది, ఎకరాలు ఉన్నాయి. ఇవి మీరు చెప్పిన లెక్కలే. ఈ వాస్తవ విషయాలు పక్కన పెట్టి మాట్లాడితే అవన్నీ వృధా అయిపోతాయి. ఇక చాలా ఉన్నాయి మాట్లాడే, ఇవన్నీ పనికిరాని.